హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కోపం. మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా, మనుషులం కదా. ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ కోపం అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడొస్తుందంటే, మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒక్కటే ఉంటుంది. ఎక్కడో ఒక చోట, అలానే అక్కడో ఒక స్థానంలో మనం బలహీనమవుతాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తర్వాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనమవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమవుతుంది. ఆ విధంగా వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనస్సుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.